శ్రీశైల క్షేత్రంలో చిరుత పులి సంచరించడం స్థానికంగా కలవరపెడుతోంది. నీలం సంజీవ్ రెడ్డి భవనం దిగువ గేటు వద్ద నిన్న రాత్రి గేటు ముందు చిరుతపులి కనబడడంతో ఒక్కసారిగా భక్తులు భయాందోళనకు గురయ్యారు. కొందరు కారులో కూర్చుని చిరుతపులి దృశ్యాలను సెల్ ఫోన్లో వీడియోలో చిత్రీకరించారు. కారు లైట్లు వేసి వీడియోస్ తీస్తుండగా వెలుతురు పడడంతో చిరుతపులి పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. జన సంచారం ఉండే ప్రాంతంలోకి చిరుతపులి రావడంతో ఒక్కసారిగా భక్తులు ఉలిక్కిపడ్డారు. తరచూ క్షేత్ర పరిధిలో ఎక్కడో ఒక చోట చిరుతపులి సంచరిస్తూనే ఉంది. చిరుత తిరుగుతోన్న ప్రదేశాల్లో రాత్రి సమయాల్లో స్థానికులు భక్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచనలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శామ్ అడిగి తెలుసుకుందాం ఫోన్ లైన్ ద్వారా. శామ్, శ్రీశైల మహాక్షేత్రంలో తరచూ చిరుతపులి ప్రతిసారి భక్తులకు కనబడి కలకలం రేపుతుంది. నిన్న సాయంత్రం నీలం సంజీవరెడ్డి భవనం దిగువ ఉన్న గేటు వద్ద రాత్రి చిరుతపులి సంచరించడంతో అక్కడ ఆ గేటు వద్ద నుంచి చూస్తున్న భక్తులు ఒక్కసారి నివ్వెరపోయారు. ఈ దృశ్యాలను సెల్ ఫోన్ లో చిత్రీకరించడంతో ఒక్కసారిగా ఇది వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో కూడా ఇది వైరల్ అయింది. తరచూ ఈ చిరుతపులులు ఇక్కడ తారసపడడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. కేవలం ఆహారం దొరకపోవడంతోనే ఇక్కడికి వచ్చి ఈ తారసపడుతున్నట్లు అటవీ శాఖ అధికారులు కూడా తెలియజేస్తున్నాడు. అంతేకాక భక్తులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అదే అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు డబ్బుల ద్వారాను బాణా సంచా ద్వారాను ఈ యొక్క అలర్ట్ చేస్తున్నప్పటికీ తరచుగా ఈ యొక్క చిరుత పుల్లులు కానీ ఎలుగుబంట్లు కానీ పెద్ద పుల్లు కానీ వస్తూ ఉన్నాయి. కేవలం ఈ క్షేత్రం చుట్టూ కంచె లేకపోవడం ద్వారానే ఈ లోపలికి యథేచ్ఛగా వస్తున్నాయని, తన ఆహారమైన ముఖ్యంగా కుక్కలను ఎక్కువ ఇష్టపడడంతో ఇళ్లలో సైతం ఈ చొరబడి రాత్రి వేళ ముఖ్యంగా 1 గంట నుంచి 3 గంటల సమయంలో ఈ చొరబడి ఈ యొక్క కుక్కలను తినే క్రమంలో ఇక్కడికి చిరుతపుల్లు వస్తున్నట్టుగా ఇక్కడ భక్తులు కూడా తెలియజేస్తున్నారు. మొన్నటికి మొన్న ఏఈఓ మోహన్ అంటే సహాయ కార్యనిర్వహణాధికారిగా ఆ ఇంటి వెనక భాగాన తన పెంపుడు కుక్క ఉంటే గోడ దూకి సైతం ఆ కుక్కను కూడా తినే ప్రయత్నం చేయగా ఒక్కసారిగా ఆ అరుపులు విని అప్రమత్తమైన కుటుంబ సభ్యులు లైట్ వేయడంతో ఒక్కసారిగా అది భయప్రాంతకు గురై చిరుతపులి ఆ గోడను దిగి పారిపోయిన సంఘటన అది పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఏదేమైనప్పటికీ ఈ చిరుతపుల సంచారం మాత్రము ఎక్కువైంది మాత్రం చెప్పొచ్చు శ్వేత. భక్తులు మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రైట్ శ్యామ్, థ్యాంక్ యూ.